హాయ్ హలో అందరికి నమస్తే. నేను జల్స్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. ఇందులో ఎలాంటి బలవంతం లేదు, మీకు నచ్చితేనే సహాయాన్ని అందించండి. అండ్ కొంతమంది స్పందించడం జరిగింది, వారు స్పందించిన కారణంగా ఒక కెమెరా కూడా తీసుకోవడం జరిగింది సెకండ్స్లో. సో వాటికి సంబంధించిన వివరాలు కూడా మీకు వీడియో రూపంలో, ఎందుకంటే నా బాధ్యత చెప్పడం, సో ఖచ్చితంగా ఒక వీడియో చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో టాపిక్ ఏంటంటే, టీడీపీ పార్టీ గుండెలు బాదుకుంటుంది. ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతూ ఉన్నారు, అల్లు అర్జున్ పార్టీ పెట్టబోతూ ఉన్నారు. దీని వెనక వైసీపీ ఉంది అంటూనే మళ్ళీ వాళ్ళు పార్టీ పెడితే వైసీపీకే నష్టం. ఇట్లా విచిత్రమైనటువంటి వాదన. మరి వైసీపీ పార్టీకి వాళ్ళు పార్టీ పెట్టడం వల్ల నష్టం జరిగితే మరి మీరెందుకని ఏడుస్తూ ఉన్నారు? ఎన్టీఆర్ పార్టీ పెట్టకపోవడమే మంచిది, అల్లు అర్జున్ పార్టీ పెడితే ఏమైనా ఓట్లు వేసేది ఉందా? నక్కను చూసి ఏదో వాత పెట్టుకోవడం ఏంటి? అదేదో పక్క రాష్ట్రంలో విజయ్ పార్టీ పెట్టాడు, సీఎం అయ్యాడు కాబట్టి వీళ్ళు కూడా ఆ రకంగా చేస్తూ ఉన్నారు. లేదా తెలంగాణలో చూసుకో, నీకు ఇక్కడేం పని? మరి జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణలో చూసుకునేటట్టయితే గతంలో మీరు ప్రచారం ఎందుకు చేయించుకున్నారయ్యా? జగన్ గారితో, మరి ఏమంటారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇక్కడ తెలంగాణలో ప్రచారం చేయించుకున్నారు. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచారం చేయించుకున్నారు. ఆ ప్రచారం చేసుకున్న తర్వాత ఆయనను వదిలేసిన తర్వాత ఏమంటారు ఇప్పుడు ఎన్టీఆర్తో? అంటే ఎన్టీఆర్ది ఏముంది, ఆయన ప్రచారం చేసిన ఎక్కడ కూడా గెలవలేదు అని మీరే అంటారు, అన్నీ మీరే మాట్లాడతారు. దీంట్లో ఇంకో విషయం ఏమంటారంటే, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు జగన్ విధానాలు నచ్చక జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ పార్టీ పెడితే అందులోకి వెళ్ళాలని చూస్తున్నారంట. మీకు ఇక్కడ క్లియర్గా ఒక విషయం చెప్తా. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ పెరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మారలేదు, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఇంకా మారలేదు, కూటమి పైన వ్యతిరేకత ఉంది, అదేవిధంగా జగన్ గారి పైన కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి వేరే ఆల్టర్నేట్ చూసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. అంటే కూటమి పైన వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం. వ్యతిరేకత ఉందని ఒప్పుకుంటూనే జగన్ మారలేదు కాబట్టి కూటమికి ఓట్లు వేస్తారన్నది వారి యొక్క అభిప్రాయం. సో అందులో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఈమె చూడండి, అక్క ఇక్కడ ఉంది కదా, మీకు ఆడియో వినండి. అంటే లేదు, పార్టీ పెట్టట్లేదని ఒక అధికార ప్రకటన రిలీజ్ చేశారు. ఇది కాకుండా ఆయన సామాజిక సేవ అంటే అధికారికంగా మేము పార్టీ పెట్టడం లేదు అనగానే వీళ్ళు కొంచెం సంతోషపడి ఉంటారు. అప్పటిదాకా గుండెలు బాదుకున్నారు, అమ్మో ఏమైపోతుంది అని, ఎందుకంటే నష్టం వాళ్ళకే కాబట్టి. ఏంటంటే ఇక్కడ క్లియర్ గా వాళ్ళు చెప్పారు, ఊరువాడ ప్రోగ్రామ్ ని పరిచయం మాత్రమేనంట. ఊరువాడ ఈ తెలంగాణలో చేసుకోవచ్చు కదా, ఆంధ్రాలో ఎందుకు చేస్తున్నారు? మీకెందుకు భయం? ఏడే చేసుకుంటే ఏంది? తెలంగాణ అయితే ఏంది, ఎక్కడైతే ఏంది? ప్రజలకు సేవ చేసుకుంటే ఏమైనా నష్టం ఉందా? ఊరువాడ పేరుతో వాళ్ళు ప్రజలకు సేవ అందించాలనుకుంటున్నారు, మీకు ఏమైనా నష్టమా? ఆయన ఒకవేళ పార్టీ పెట్టినా మీకు నష్టం జరిగి జగన్ కదా నష్టం మీరు చెప్తున్న దాని ప్రకారం. ఒకవేళ పెట్టినా ఓట్లు వేయరు కదా మీరు చెప్తున్న దాని ప్రకారం, మీకెందుకు అంత బాధ? ఇప్పుడు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఊరువాడ ప్రోగ్రామ్ అంటే ఇన్నేళ్ల పాటు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పట్టించుకోవాలా, సొంత మేనతని పట్టించుకోవాలా, తాతగారి సెంటినరీ సెలబ్రేషన్స్ కి రాలా, ఆఖరికి రామారావు గారి పేరు తీసి యూనివర్సిటీ పేరు తీసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టిన ఇద్దరు మహనీయులే అని పొగిడాడు. ఇద్దరు మహనీయులే. ఎక్కడా ఒక క్లారిటీ లేదు. సొంత కుటుంబానికి అండగా నుంచోలేని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఊరువాడ ప్రోగ్రామ్ అంట. అది మీకు వచ్చిన బాధ ఏందని నాకు అర్థం కాల. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన దాంట్లో అంటే నందమూరి తారక రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు మహనీయులే అని కాదనగలవా? కాదనడానికి దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? మహనీయులే అనడానికి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కడి పేదోడి గుండెల్లో వారిద్దరు చిరస్థాయిగా నిలబడిపోతారు, ఉన్నారు కూడా. ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళని పట్టించుకోలే, వీళ్ళని పట్టించుకోలే అని అంటున్నారు. ఇదే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, కళ్యాణరామ్ గారు కానీ వాళ్ళు శ్రద్ధాంజలి ఘటించడానికి ఆ ఘాటు దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి జరిగినటువంటి అవమానం కానీ, వేరు సందర్భాలలో వారికి జరిగినటువంటి అవమానానికి సంబంధించి కానీ మీరు ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళు పడిన మానసిక వేదన గురించి మీరు ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదే. ఇదే టీడీపీ పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా బూతులు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని, మరి నందమూరి వంశమే కదా, మరి ఇప్పుడు మీకు బాధ కలిగింది అంటున్నారు కదా, అనకపోయినా అన్నారు, బాధ కలగకపోయినా కలిగిందని. మరి ఇక్కడ బాధ కలిగింది అయినా కూడా ఎవరైనా స్పందించారా? ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకున్నారా? ఎమ్మెల్యే పైన తీసుకోలేదు కదా. మీరు ఏమైనా ఇది ఇలా అనడం తప్పు అని చెప్పి ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు మీకు మాట్లాడడానికి రైట్స్ ఉండేవి.
వాటి గురించి ఎక్కడ ప్రస్తావించరు, కానీ ఇక్కడ పార్టీ పెడతా అనేసరికి వీళ్ళకి గుబులు మొదలైందనమాట. ఎందుకంటే నష్టం వాళ్ళకే కాబట్టి. ఇక్కడ కంపీట్ అవుతుంది ఎవరితో? చంద్రబాబు నాయుడు గారితోనా, రామారావు గారు పెట్టిన పార్టీతోనా, లేకపోతే ఎదుగుతున్న లోకేష్ గారితోనా, లేకపోతే కూటమితోనా? ఇది సమస్య. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే నష్టం ఎవరికయ్యా అంటే నారా లోకేష్ గారికి. ఇది ఫస్ట్ నుంచి కూడా ఉన్నటువంటిది. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కేస్తున్నారంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీ పార్టీలో మొత్తం ఆయనే అవుతారు, నారా లోకేష్కి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి తొక్కేసేటువంటి ప్రయత్నం. సింపుల్, ఇక్కడే అర్థమవుతుంది కదా ఈమె మాటల్లోనే. ఆయన రావడం వల్ల నష్టం ఎవరికంటే టీడీపీ పార్టీకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. ఇది క్లియర్. ఓకే, ఇంకో కొన్ని విషయాలు చెప్తా చూడండి. వాళ్ళు చెప్పిన దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఇది చూడండి, ఇది ఒక పత్రిక, సర్క్యులేషన్ లేనటువంటి ఒక పత్రికలో వచ్చినటువంటి కథనం. దాని తర్వాతనే అంటే ఆ ఆర్టికల్ రాసినటువంటి వ్యక్తి ఆషామాష వ్యక్తి కాదు, అతను చాలా పాలిటిక్స్ మీద కానీ విశ్వసనీయ సమాచారం మేరకు రాస్తారనేటువంటి పేరు కూడా ఉంది. ఓకే, అలాంటి పత్రికలో వచ్చిన తర్వాత అంటే అల్లు అర్జున్ గారు అండ్ అదేవిధంగా ఎన్టీఆర్ గారు పార్టీ పెడతారని రకరకాల చర్చ జరిగిన తర్వాత దాని వెనక వైసీపీ ఉందని మరికొంతమంది, లేదు బీజేపీ ఉందని మరికొంతమంది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఏమంటారు దీని వెనుక ఉన్నారని చెప్పి కొంతమంది, బీజేపీ ఆట ఆడిస్తాను, ఇట్లా రకరకాల చర్చలు ఉన్నాయి. ఆ వాటి గురించి పక్కన పెడితే వైసీపీకి సంబంధం లేదని నేను గ్యారంటీగా చెప్పగలను. ఇక్కడ ఎక్కడ మారలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఎక్కడ మారలేదు. పబ్లిక్ ఏమైనా మాకు ఈ జగన్ గారు వద్దు, మాకు వేరే ఆల్టర్నేట్ కావాలని చెప్పి ఎవరైనా కోరుకున్నారా రోడ్డెక్కి? ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వస్తున్నారు. ఈ వస్తున్నారు కాబట్టి కూటమి కూడా వాళ్ళ క్యాబినెట్లో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఏంది జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, మంత్రులు మాట్లాడడం లేదని చెప్పి సిబిఎన్ సీరియస్ అనేటువంటి వార్తలు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగిందనేటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. అండ్ అదేవిధంగా ఇటు పక్క రాయలసీమ ప్రాంతంలో కంప్లీట్గా కూటమి పరిస్థితి అయిపోయిందనేటువంటి కూటమి నాయకులు చెప్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. ఏబిఎన్లోనే ఆ మధ్యకాలంలో ఒకరు చెప్పారు కదా, గఫూర్ గారు చెప్పి ఒక 2-3 నెలలు అవుతుంది అనుకోండి. ఈ మధ్యకాలంలో రీసెంట్గా కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి సర్వేలు కానీ ఐవీఎస్ఆర్ కాల్స్ చేస్తే వాళ్ళకు వస్తున్నటువంటి రిప్లైస్ కానీ ఇవన్నీ ఏంటివి? వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది అంటే కూటమి మీద వ్యతిరేకత ఉంది అంటే వాళ్ళు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో దీంతో కంపేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో జగన్ గారి కన్నా ఎక్కువ చేస్తాం అన్నారు కాబట్టి జగన్ గారు వస్తేనే మంచిది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రమంతా తిరిగారు కాబట్టి వాటిపైన అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు ఎవరైతే విజనరీ అన్నారో అతను విజనరీ కాదు, జగన్ విధానాలనే పాటిస్తున్నారనేటువంటి చాలా క్లియర్. అంతేందుకు మావిగన్ అమరావతిని తీసుకుంటే చాలామంది విజయవాడ గుంటూరు ప్రాంతంలోనే మావిగన్తో ఏకీభవిస్తూ ఉన్నారు. సరే జగన్మోహన్ రెడ్డి ముందు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మాట మార్చారు, ఆ విషయం పక్కన పెట్టండి, కానీ మావిగన్ ప్రతిపాదన అద్భుతంగా ఉందని చెప్తా ఉన్నారు. సో ఇది ఎట్లా గ్రాఫ్ తగ్గడం అవుతుంది, ఎట్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నట్టు అవుతుంది. ఇంకో విషయం ఏం చెప్తారంటే, వైసీపీ అభిమానులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా మారతారంట. నేను గ్యారంటీ చెప్తా, 100% చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఎవరైనా అభిమానిస్తే మళ్ళీ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదు. అది ఎప్పుడైనా వదిలేస్తారంటే ఆ వ్యక్తి ప్రాణాలు వదిలిన తర్వాతనే, కాదని ఎవరైనా చెప్పగలరా? నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలామందిని దగ్గరుండి చూశాను, వారి మాటలు విన్నాను. ఇప్పుడు కూడా నేను వెలుగు టీవీకి సపోర్ట్ చేయమని నేనైతే నెంబర్ పెట్టానో వాళ్ళు కాల్స్ చేసి చెప్తున్న మాటలు కూడా అవే. మీరు చేస్తున్నటువంటి పని మంచిగా ఉంది, నిజాయితీగా మాట్లాడండి, మాకేం సపోర్ట్ చేయమని మేము అడగట్లేదు మా నాయకుడికి. మీరు కూటమి యొక్క తప్పులని ప్రశ్నించండి, అది కూడా లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంటు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా గారు అనే పదాన్ని వాడండి. మీరు ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడకండి, మేము దాన్ని ప్రోత్సహించాం. మీరు నిజాయితీగా ఉన్నన్ని రోజులు, మీరు వాస్తవాలు చెప్పిన రోజులు మా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంది, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు, 11 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా లేదు, ఇంకా పని అయిపోయింది, జెండా బీకేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు, ఇట్లా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మా జెండా పట్టుకో, మీ ఇంటిపైన మా జెండా కట్టుకొని ఎంత భయపెట్టి కేసులు పెట్టినా మేము భయపడే ప్రసక్తే లేదు. మా జెండా ఒకటే, మా ఎజెండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడవడం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవడం. ఇట్లా 3 రాని 30 మంది రాని ఇంకో పార్టీలు పెట్టని ఇంకెవరైనా పెట్టని ఏం చేసినా కూడా మేము పార్టీలు మారే ప్రసక్తి లేదు. మేము చచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని చెప్పి ఖరాఖండిగా కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు మారరు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది కూడా నేను కళ్ళారా చూసి చెప్తున్నాను. ఇప్పుడు కూడా వాళ్ళ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి లాభం జరగకపోయినా కూడా వాళ్ళు ఏం ఆశించలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం సీట్లో చూడాలి అన్నది వాళ్ళ ఆలోచన.
సో అలాంటి వ్యక్తులు పార్టీలు మారే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నప్పుడు సినిమాల పరంగా అభిమానిస్తారండి. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు మంచివి, పాలన చేయగలరు, ప్రజా సమస్యలు తెలుసు, ప్రశ్నించే గొంతున్నటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు లాగా కాదు, మాట మార్చడం, అవసరం తగ్గట్టుగా అవతారాలు ఎత్తడం ఆయనకు చేత కాదు అనేది చాలా క్లియర్ వాళ్ళకి. వాళ్ళు ఏదో మారిపోతారని జస్ట్ మీ ఊహలు మాత్రమే. అది నిజంగా గ్రౌండ్ రియాలిటీస్ జరిగే పని కాదు. మీరు రాసి పెట్టుకొని చెప్తున్నా కదా. ఇంకొక మాట అన్నారు ఇక్కడ, జూనియర్ ఎన్టీఆర్ జగన్ గారితో కలవాలి, అల్లు అర్జున్ జగన్ గారితో కలవాలి, కలిస్తే ఆయనకి లాభం ఉంటుంది కాబట్టి ఆలోచిస్తున్నా అంటే మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ సింగిల్గానే వస్తారు. ఎన్టీఆర్ కలిసినా కలవకపోయినా, అల్లు అర్జున్ కలిసినా కలవకపోయినా జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే ఉంటాడు. వాళ్ళని కలుపుకోవాలనే ఆలోచన లేదు. అలాంటి ఆలోచనే ఉంటే పవన్ కళ్యాణ్ గారు కలుస్తానన్నప్పుడు కలవచ్చు, బీజేపీ కలుస్తానన్నప్పుడు కలవచ్చు. ఆలోచన లేదు. ఎందుకంటే కలిసి పోటీ చేయడం వల్ల వచ్చే నష్టాలు అవి ఏంటివి అనేది జగన్ గారికి తెలుసు. సో ఇక్కడ నష్టం అనేటువంటిది టీడీపీ పార్టీకి మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం ఏమీ లేదు ఇక్కడ. మరి ఎన్టీఆర్ గారు పార్టీ పెడతారో పెట్టరో మనకైతే క్లారిటీ లేదు, కానీ దీని వెనుక బీజేపీ పార్టీ ఉందంటే ఏమో చెప్పలేము. ఎందుకంటే గతంలో నుంచి కూడా అమిత్ షా గారిని ఎన్టీఆర్ గారు కలవడం కానీ, బీజేపీ పార్టీ ఎక్కువగా కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు వార్తలు రావడం కానీ ఇవన్నీ గతంలో జరిగినాయి కాబట్టి మేబీ ఉందేమో. అలా ఉన్నా కూడా నష్టం ఎవరికండి? ఇప్పుడు టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నారు కదా, అట్లా కూడా టీడీపీకి నష్టం కదా, వైసీపీకి ఏ రకంగా నష్టం అవుతుంది? సో ఇది నా యొక్క అభిప్రాయం. మరి మీరేమనుకుంటారో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.